ఏపీ కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం 4,000కి పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు 5 సంతకాలు చేశారు. మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్యాంశాలపైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపైన వివరాలు తెప్పిస్తున్నారు. వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఉద్యోగుల బదిలీలపైన కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అలాగే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. శాఖల వారీగా మంత్రుల పనితీరు ఎలా ఉండాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.